నేపాల్ సంక్షోభం ఎప్పుడు కొలిక్కి వస్తుందన్న దానిపై క్లారిటీ లేదు. ఈ సంక్షోభం ఇప్పటికిప్పుడు ముగుస్తుందని చెప్పడానికి అక్కడ జరుగుతున్న పరిణామాలకు అస్సలు పొంతన లేదు. ప్రస్తుతానికి నేపాల్లో నిరసనలు, రాజకీయ గందరగోళం కొనసాగుతున్నాయి. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ తాత్కాలిక ప్రధానిగా ఎవరిని నియమించాలనే విషయంపై ఏకాభిప్రాయం కుదరట్లేదు. ప్రస్తుతం నేపాల్లో జెన్జీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. తాత్కాలిక ప్రధానిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై బాలెన్ షా, సుశీల, కర్కీ వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాత్కాలిక ప్రధానిగా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని ఎంపిక చేయాలని ఓ వర్గం కోరుకుంటోంది. మరో వర్గం జెన్జెడ్ నుంచే ఓ ప్రతినిధిని ప్రధానిగా చూడాలని కోరుకుంటోంది. ఈ విభేదాలతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టంగా మారింది. జెన్జీ ఉద్యమం మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ, నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ ఎండీ కుల్మన్ ఘీసింగ్ లాంటి రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల పేర్లను తాత్కాలిక ప్రధానిగా ప్రతిపాదించింది. అయితే నేపాల్ రాజ్యాంగం ప్రకారం ఓ కొత్త ప్రధానిని పార్లమెంటరీ మెజారిటీ ఉన్న పార్టీ కానీ కూటమి నుంచి మాత్రమే నియమించారు. వీరిద్దరి ఎంపికలో రాజ్యాంగ నిబంధనలు అనుగుణంగా లేకపోవడం సమస్యగా మారింది. మరోవైపు జెన్జీ నేతల్లో కొందరు తమలో నుంచి ఒకరిని ప్రధానిగా ఎంపిక చేయాలని కోరుకున్నప్పటికీ దేశాన్ని నడపడానికి అవసరమైన రాజకీయ అనుభవం తమకు లేదని ఒప్పుకున్నారు. మరోవైపు ఈ జెన్జీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకునే వ్యక్తుల సంఖ్య కూడా పెరగడం గందరగోళానికి దారితీస్తోంది. అందువల్ల నేపాల్ సంక్షోభం ఎప్పటికీ కొలిక్కి వస్తుందనే దానిపై క్లారిటీ లేదు.